ఏపీఓ కార్యాలయంలో తహసీల్దార్ సోమనా నాయక్ సాగునీటి సంఘం ఎన్నికలపై పీఓ ఏపీఓలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన విధి విధానాలపై వారికి అవగాహన కల్పించారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలో 4 మైనర్ సాగునీటి సంఘాలు 2 మేజర్ సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి ఓటర్ల జాబితా విడుదల చేశామని చెప్పారు. ఎన్నికలను సజావుగా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతసాగరం ఇరిగేషన్ జేఈ లీలా కుమారి, సంఘం జేఈ వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఇది కంపల్సరీ డిసిప్లిన్ నామినేషన్ అక్కడ లేకపోతే ఆ రైతు యొక్క ఇది ఉండదు అన్నమాట. అందువల్ల మీరు మొత్తం ఈరోజు కొంతమంది చేయాలి రావాలి ప్లస్ మీరు అప్డేట్ చేసుకొని వాళ్ళు రిసీప్ట్లు ఇచ్చేటట్టు అంటే ఇంట్లో వాళ్ళు రిసీప్ట్ చూసుకోవాలి. ఈ నెంబర్ పోతే మీరు జాగ్రత్త పడాలి. అందువల్ల వాళ్ళ పేరు రాసి పెడతాము. ఆ నెంబర్ క్యాండిడేట్ పక్కన ఎన్ని ఓట్లు వచ్చాయన్నమాట ఆ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో చేసి ఫైనల్ చేసిన తర్వాత క్యాండిడేట్ చూసుకోండి. అంటే ఓటు వేస్తున్నారు 34 ప్రొజెక్ట్ వాసి మాత్రం ఈ రోజున మన ఎంపీడీ ఆఫీసు ఆవరణలో ఈ సాగునీటి సంఘాలకు సంబంధించిన ఎన్నికల ట్రైనింగ్ క్లాసెస్ సంబంధించి ఈరోజు ఈ పీఓలు ఎవరైతే అపాయింట్ చేయబడినారో ఈ పోలింగ్ ఆఫీసర్స్ పోలింగ్ అసిస్టెంట్స్ అందరూ కూడా మరి ఈరోజు మన అనంతసాగరం ఇరిగేషన్ జేఈ గారు అట్లానే మన సంఘం జేఈ గారు మరి వారితో ఈరోజు ఈ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. మరి దీంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క టీసీలు ఆ టీసీలో ఉండబడిన వాళ్ళు పోలింగ్ ఆఫీసర్స్ కావచ్చు పోలింగ్ అసిస్టెంట్లు కావచ్చు వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏదైతే వాళ్ళకి అక్కడ ఎలక్షన్ రోజున మరి కండక్ట్ చేయాల్సిన ప్రాసెస్ ప్రొసీజర్ అయితే ఉందో మరి అంతా కూడా వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. మరి దీంట్లో భాగంగా మనకు ఈ నీటి సంఘాలకు సంబంధించి మనకు 6 అసోసియేషన్లు ఉన్నాయి. దీంట్లో మనకు ఈ మైనర్ కింద 4 అసోసియేషన్లు అవి 6 టీసీలు చొప్పున ఉన్నాయి. అట్లానే 2 మేజర్ దాంట్లో మనకు ఈ అన్నారెడ్డిపాలెం అట్లానే మనకు ఈ పడమటిపాలెం ఉన్నాయి. పడమటిపాలెంలో 8 టీసీలకు మరి మనకు అక్కడ ఎలక్షన్ ఉంది. అట్లానే అన్నారెడ్డిపాలెం అసోసియేషన్ కింద 12 టీసీలు. మరి ఈ వీటికి సంబంధించి కూడా మేము ఆయా ఎన్నికలకు సంబంధించి ఆ పోలింగ్ కేంద్రాలు అంటే అక్కడ మన ఎన్నికల రోజు వాళ్ళు జరగాల్సిన వాటికి కూడా మన ఇరిగేషన్ మన ఏఈ గారు మేము కూడా ఒకసారి వాటిని చూసుకొని అవి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సంబంధించి ఓటర్ లిస్ట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. వారందరూ కూడా ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే వీళ్ళు పాటిస్తున్న నియమ నిబంధనలు ఉన్నాయో ఇవన్నీ కూడా మరి కలెక్టర్ గారు మరి మన ఆర్డీఓ గారు ట్రైనింగ్ సెషన్లో కూడా ఆత్మకూరు డివిజనల్ స్థాయిలో కూడా జరిగిన దాంట్లో కూడా అందరూ చెప్పిన విధంగా మరి మీ అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి వారికి ఈ ఎన్నికల రోజున వీళ్ళు చక్కగా ఎట్లా వాళ్ళు ప్రాసెస్ చేయాలనేది కూడా అవగాహన చేయడం జరిగిందనేది తెలియజేస్తారు.